నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సోషల్ మీడియాలో అటు వార్తల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భీమవరం నియోజకవర్గం నుంచి, అదేవిధంగా అటు విశాఖపట్నం నుండి అక్కడ గాజువాక ప్రాంతం నుంచి ఈ రెండు నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. గాజువాక నుంచి చూసుకుంటే 58,000 చిల్లర ఓట్లు, అలాగే భీమవరం నుంచి అయితే 62,000 చిల్లర ఓట్లు వచ్చాయి. రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. రెండు చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యంతో అక్కడ గెలిచారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన పొత్తులో అటు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పొత్తులో భాగంగా గోదావరి జిల్లాలో మనకి పట్టు ఎక్కువ ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే తప్పకుండా గోదావరి జిల్లాల నుంచి ఒకటి, లేదా అటు అనంతపురం నుంచి, ఇటు రాయలసీమ నుంచి అనంతపురం నుంచా, లేదా అటు ఉత్తరం నుంచి మళ్ళీ విశాఖ గాజువాక నుంచి పోటీ చేస్తారని ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా తప్పనిసరిగా జనసేన వస్తుందనేది అక్కడ ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అయితే ఒక మంచి టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిఠాపురంలో జనసేన అలాగే కాపు సామాజిక ఓట్లు, అలాగే క్షత్రియ సామాజిక ఓట్లు ఎక్కువ ఉండడం, అలాగే కాపు సామాజిక ఓట్లు పవన్ కళ్యాణ్కి రావడం, అలాగే అక్కడ ఉన్న నాయకులు అలాగే జనసేన శ్రేణులు అయితే గట్టిగా అక్కడ ప్రయత్నిస్తున్నారు. అందుకని ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అయితే ఇప్పుడు పిఠాపురం నుంచా, లేకపోతే కాకినాడ సిటీయా, లేకపోతే మళ్ళీ భీమవరం, లేకపోతే మళ్ళీ ఇంకా గతంలో పోటీ చేసినట్టుగా మళ్ళీ గాజువాక నుంచి పోటీ చేస్తారని ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ పొత్తులో 2 సీట్ల నుంచి పోటీ చేస్తారనేది ఒకటి అనుకుంటున్నారు. ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీలో కూడా సీట్లు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు మంతనాలు జరుపుతున్నారు. అతి త్వరలోనే మొదటి జాబితా, అలాగే తర్వాత ఒక సభ కూడా నిర్వహించున్నారు. మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.